పేరు ఫ్యాన్ మీద కాదు, నీ పేరు కుర్చీ మీద కాదు, నీ పేరు బల్ల మీద కాదు, గడియార స్తంభం మీద కాదు. నీ పేరు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో ఉండాలి. కనుక నువ్వు చేసే ధర్మం, నువ్వు చేసే ఉపకారం ప్రభు సన్నిధిలో జ్ఞాపకమైన దేవుని స్తోత్రం. అట్టి యాగములు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి స్తోత్రం. మేము మా జీవితాలని యాగం చేసేసాం, మా జీవితాలనే త్యాగం చేశాం. ఎక్కడ పేర్లు రాపించుకోవట్లేదు. ఫలానా సాల్మన్ అన్న దేవుని కోసం యాగం అయిపోయాడు, త్యాగం అయిపోయాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక ఆయనకి వాల్ పోస్ట్ మీద పేరేశారు. అదేంటి? బూడిద స్వామి అంట. ఏ స్వామి? బూడిద స్వామి. ఏంటి బూడిద స్వామి అంటే? ఆయన బూడిద పోసుకుంటాడు అంట స్టేజీ మీద. నేను అన్నాను బూడిద స్వామి కదా, దినం స్వామి, తద్దినం స్వామి అని పెట్టుకోవచ్చు కదా. యాగమైపోవాలి, త్యాగమైపోవాలి. కొవ్వొత్తి కరిగిపోయినట్లుగా దేవుని కొరకు, దేవుని సేవకులు, దేవుని ప్రజలు కొవ్వొత్తి కరిగినట్లుగా కరిగితే ఈ లోకానికి మనం వెలుగై ఉంటాము. కొట్టగట్టిగా ఈ ప్రాంతానికి నీవు వెలుగై ఉండాలి. వెలుగై ఉండాలంటే నీవు కొవ్వొత్తి కరిగినట్టుగా కరగాలి, యాగమైపోవాలి, త్యాగమైపోవాలి. ఆ త్యాగపూరితమైనటువంటి భక్తి, విశ్వాసం నీలో నుంచి ప్రత్యక్షపరచబడి దేవుని సన్నిధికి వెళ్తా ఉంటే అది దేవునికి ఎంతో ఇష్టమైన, ఇంపైన సువాసనగా ఉంటుందంట. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అనేక మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భారతదేశానికి అనేక మంది మిషనరీలు మన భారతదేశానికి వచ్చి యాగమైపోయారు, త్యాగమైపోయారు. అనేకులు వచ్చి వారి జీవితాన్ని ధారపోసారు. వారి జీవితాన్ని ధారపోసి క్రీస్తు కొరకు నలిగి విరిగి కరిగిపోవటం ద్వారా ఈ రోజున క్రైస్తవ్యం, క్రీస్తు యొక్క వెలుగు మన భారతదేశం అంతా విస్తరించింది, ప్రకాశించింది. దేవుని స్తోత్రం. కనుక ఈ రాత్రి దేవునికి ఏదైనా నువ్వు ఇచ్చిన, అది ధర్మమైన, అది న్యాయమైన, ఉపకారమైన, దేవుని కొరకు నువ్వు ఏది చేసినా అది మరుగై ఉండాలి. మరుగై ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి అర్పణ, కానుక, ధర్మం, యాగం, త్యాగం దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలి. దేవదూత చెప్తున్నాడు కొర్నేలితో, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. అందుకని ఆయన నీ కొరకు నన్ను పంపించాడు ఇక్కడికి. ఈ రాత్రి నీ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకో. నీవు నీ ఇంటి దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నప్పుడు, రహస్యంగా దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, నీ నిమిత్తము దేవదూత దిగి రాబోతున్నాడు నీ ఇంటికి. నీతో మాట్లాడబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నీ కుటుంబాన్ని వెలిగించబోతున్నాడు. అయితే నువ్వేం చేయాలి అంటే, నీవు చేసే ధర్మకార్యం, నీవు చేసే ఏంటిది ఉపకారం, దేవుని కొరకైనా, సేవ కొరకైనా, సేవకుల కొరకైనా నువ్వు చేసే ప్రతిదీ మరుగై ఉండాలి, ప్రభు సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా కనబడాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండోది తను తన ఇంటి వారందరితో కూడా ఆ ధర్మకార్యాలు, ఉపకారాలు చేయటం నేర్పించాడు. తన పిల్లలకి, తన ఇంటి వారికి నేర్పించాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం 50 రూపాయలు చిల్లర మార్చి
రూపాయలు చిల్లర మార్చి వాళ్ళ ఇంట్లో 5 ఉంటారు. తల్లి, తండ్రి, ఒక బాబు, ఒక పాప, వాళ్ళ అమ్మగారు పెద్దమ్మ, 5 ఉంటారు. 5కి 5 పదులు ఇచ్చేది వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఇచ్చేవాడు. అయితే వాళ్ళ అబ్బాయి ఏం చెప్పేవాడంటే, కొంతకాలం ఇచ్చాడు, తర్వాత ఏం చెప్పాడంటే, మీరు నాకిస్తే నేను ఇవ్వటం కాదు, నేను దేవునికి, మీరు నాకిస్తే నేను ఇవ్వటం కాదు, నేను కష్టపడి చదువుకుని నేను ఉద్యోగం చేసి నా కష్టార్జితంలోంచి దేవుడికి ఇవ్వాలి అని తల్లిదండ్రులతో చెప్తూ 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 వచ్చేవాడు. దేవుడు తన యొక్క ఆలోచనను స్థిరపరిచి ఈ రోజున లండన్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి నాకు దశంభాగం పంపిస్తాడు నెల నెల. తన ఆశ ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు ఇస్తున్నారు, వాళ్ళ కష్టార్జితం ఇస్తున్నారు, అయితే నేను కష్టపడి నేను ఉద్యోగం చేసి నేను దేవునికి ఇవ్వాలి అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుని కష్టపడ్డాడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తూ చేసినటువంటి వచ్చినటువంటి రాబడిలో చక్కగా నమ్మకంగా దేవుని కొరకు దశంభాగం కానుక తీసి చక్కగా 2 దశంభాగం కానుక 2 చక్కగా పంపిస్తాడు. 2 కవర్లు పంపిస్తాడు. చప్పట్లు కూడా దేవుని. ఎవరు నేర్పించారు చెప్పండి? ఇప్పుడు ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులు నేర్పించారు. తల్లిదండ్రులు ఆ బాబుకు నేర్పించారు. ఉపకారం చేయడం, ధర్మము చేయడం, దేవునికి ఇష్టమైనటువంటి యాగము చేయడం తల్లిదండ్రులు నేర్పించారు. నేర్చుకున్నాడు, దాన్ని నెరవేరుస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా 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 దేవుని చేత ఒలీవ చెట్టులాగా ఆశీర్వదించబడతాడు. నమ్మకం ఉందా? ఆమేనని చెప్పండి. ఎవరు మీ ఉసూరు మొహాలు ఆమేనని చెప్పండి. చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. 3వ మాట కూడా చెప్తాను. అదేంటంట, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎల్లప్పుడూ తన ఇంటి వారందరితో కూడా దేవునికి ప్రార్థన చేస్తాడంట. ఈ రోజున ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? నీ ఇంట్లో దేవుని మందిరానికి వచ్చి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దేవుని మందిరం కట్టుకున్నాం మన ఊర్లో, మన ప్రాంతంలో. ఎందుకు? ఆదివారం మాత్రం చర్చి పెట్టుకుని 4 పాటలు పాడుకుని, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం అని ఒక పాట వేసుకుని ఊరికి ఆరాధన పెట్టుకోటాక దేవుని మందిరం ఎందుకు? ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, విన్నపాలు, ఉపవాస ప్రార్థనలు, ఇవన్నీ దేవుని సన్నిధిలో జరగటానికి కదా. దేవుని మందిరంలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఇంట్లో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన సమయం ఏంటి? నీ ప్రేయర్ టైం టేబుల్ ఏంటి? అసలు ఉందా? అసలు నీకు టైం టేబుల్ ఉందా? రోజుకి ఇంతసేపు ప్రార్థన చేసుకోవాలని ఒక టైం టేబుల్ ఉందా? ఒక నియమం ఉందా? కొర్నేలి ప్రతిరోజు 3 గంటలకి గంట కొట్టినట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడట. దేవుని స్తోత్రం. నువ్వు చేస్తున్నావా? ఆ ప్రార్థన జీవితం ఉందా? యవనస్తులకు కానీ, పెద్దలకు కానీ, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ ఆ ప్రార్థన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడుతుంది? దేవుణ్ణి సేవించడం అంటే ఏంటి? దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటి? దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి సేవించడం అంటే నీవు నీ ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు కుటుంబ ప్రార్థనలో, దేవుని మందిరంలో జరిగే ప్రార్థనలో ఏకీభవించడం, ఏక మనసు కలిగి ప్రార్థన చేయడం. ప్రతిరోజు అలా ప్రార్థన చేసి చూడండి. ఒక నెల రోజులు టైం పెట్టుకోండి.
లేకపోతే 2 నెలలు టైం పెట్టుకోండి. ఒక విన్నపాన్ని నీ జీవితంలో బలమైనటువంటి ఒక విన్నపాన్ని నువ్వు పెట్టి రోజు ఒక టైం పెట్టుకుని, సాయంత్రం ఒక టైం పెట్టుకుని నీ కుటుంబంతో సహా ఒక పాట పాడుకుని, ఒక కీర్తన చదువుకుని, కాసేపు ప్రార్థన చేసుకుని ఆ విన్నపాన్ని దేవునికి తెలియచేయి. నెల తిరిగే సమయానికి నీ కార్యం సఫలమవుతుంది. కూడా డౌట్ పడతాయండి. గడిగడా ఆమె చెప్ప, గట్టిగా గట్టిగా చెప్ప, ఆమె నీ కార్యం సఫలమవుతుంది. ఆ ప్రార్థన జీవితం ఉండాలి నీకు. ఆ ప్రార్థన ఆసక్తి ఉండాలి. ప్రార్థన లేనటువంటి కుటుంబం ఎండిపోయిన చెట్టు లాంటిదే. ప్రార్థన లేనటువంటి జీవితం ఎండిపోయిన ఎడారి లాంటిది. అక్కడ ఫలాలుండవు, అక్కడ నీరుండదు, అక్కడ సస్యములేముండవు, సమృద్ధి ఏమి ఉండదు. రాత్రి ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తిగా, కుటుంబంగా, నీ ఇంటి వారందరితో కూడా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా సిద్ధపరచబడాలి. ఆమెను చెప్తాం గట్టిగా, చెప్పండి గట్టిగా. రోమీలకు రాసిన పత్రిక చదవండి 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలంట? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. పాస్టర్ గారు తిట్టారని చెప్పి పట్టుదల కాదు. పాస్టర్ గారు వాక్యులు నన్ను తిట్టారు కాబట్టి ఆయన మొహం నేను ఉన్నాం, నా మొహం ఆయనకి చెప్పండి చూపించకపోతే మాని ఏమైందంట? నీ మొహం ఆయన చూపించలేదు అనుకో, ఆయన మొహం నువ్వు చూడలేదు అనుకో, నీ మొహం సైతాన్ని గడి చూస్తాడు. సైతాన్ని గడికి చూపించు రోజు. నీ మొహం మండ నల్లగా మాడిపోతుంది నీ మొహం. అంతే, ఆడికి చూపిస్తే అంతే. మరి దేవునికి చూపిస్తే, దేవుని సేవకులకు చూపిస్తే, దేవుని సేవకులు నిన్ను బట్టి స్తోత్రం చెప్తారు, నీ మొహం వెలిగిపోతాయి. సైతాన్ని గడికి చూపిస్తే నీ మొహం మాడిపోతాయి నల్లగా. దాన్ని ఏమంటారు? తాడు డబ్బా కాదు, తాటి చెట్లకి ఉంటాయి చూడు, తాటి గింజలతో రొట్టి చేస్తారే. రొట్టి చేస్తే చపాల రొట్టి ఒకవైపున ఎర్రగా ఒకవైపున నల్లగా పెంకు పట్టేసి ఉంటుంది చూడు, అట్టగైద్ది నీ మొక్క. సైతాన్ని గడికి చూపిస్తే, ఏసైకి చూపిస్తుంది, సేవకులకు చూపిస్తుంది. పట్టుదల స్తోత్రం. పట్టుదల. మీ ఆయన గారు కొట్టాడనో తిట్టాడనో, ఆయన మీదో, భార్యకి భర్త మీదో, భర్తకి భార్య మీదో, లేదా అత్తమామల మీదో, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ పెళ్లి చూపులు అప్పుడు కొంచెం అటు ఇటు తిరగమన్నట. ఏదమ్మా కొంచెం నడు అన్నట. ఎందుకు నడవమందో తెలిసింది ఈ మనిషికి. కాలు ఏమన్నా వంకరుందేమన్నా నడవమంది. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత పట్టుదల. ఏంటి పట్టుదల? నన్ను అందరి ముందు నడవమంది, దీని సంగతి తేల్చాలి, దీని అంతు తేల్చుకోవాలి అని. నాకు ఏ కాలు అయితే వంకరని అనుకుందో అదే కాలు ఇరిగిపోవాలి. ఎవరిది? అత్తది. పట్టుదల. ఇదేం పట్టుదల? పోయే కాలం వచ్చే పట్టుదల. మనుషుల మీద కాదు పట్టుదల, తల్లిదండ్రుల మీద. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ కొంపలో నేను అడుగు పెట్టను, ఆ మెట్టు తొక్కపోతే ఏమి మునిగిపోతుందా? ఏం మునగదు. మనుషుల మీద మనుషులు పట్టుదల పెట్టుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉండదు, నీకే నష్టం. కానీ నీ పట్టుదల దేని మీద ఉండాలంటే ప్రార్థన మీద ఉండాలి. చదవమాట. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పట్టుబట్టండి, ప్రార్థన పట్టు.
స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ సంవత్సరం నా పిల్లలకి ఉద్యోగం రావాలని పట్టుబట్టు. ఈ సంవత్సరం నా పిల్లలకి మంచి పరిశుద్ధమైన వివాహాలు జరగాలని పట్టుబట్టు. ఈ సంవత్సరం నేను ఇల్లు కట్టాలి. ఈ సంవత్సరం నా పిల్లలు పాస్ అవ్వాలి. ఈ సంవత్సరం నా దరిద్రత తొలగిపోవాలి, అప్పులు తొలగిపోవాలి, రోగాలు తొలగిపోవాలి. పట్టుబట్టు. ఆ పట్టినటువంటి పట్టు దేవుడు కార్యం చేసేదాకా యాకోబు పోరాడినట్లుగా పోరాడాలి. యాకోబు పోరాడాడు పట్టుదలతో, నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టనని. యాకోబు పట్టినటువంటి ఆ పట్టుకి దేవుడు కదలలేక తెల్లవారుతుండగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 రోజుల సభల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించి వెళ్ళాలని కోరుకుంటున్నావా? నిన్ను ఆశీర్వదించునుగాక. అయితే నీవు ఆయన్ని సేవించుచు, ఆయన వెంబడించుచు, యెహోవాను నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, ఆయన్నే వెంబడిస్తామని తీర్మానము చేయుదురుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి సందర్భం లేచి నిలబడాలి. కళ్ళు పెట్టి, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. నా తండ్రి అతన్ని గణపరుస్తాడు. చేతులు పైకెత్తండి. నా తండ్రి అతన్ని గణపరుస్తాడు. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఇశ్రాయేలీయులు కూడా చెప్తున్నారు అన్నమాట. మీరు కూడా చెప్పండి, మేము మా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. మా జీవిత కాలం అంతా ప్రభువా మిమ్మల్నే సేవిస్తామయ్యా, మిమ్మల్నే వెంబడిస్తాం. ఎందుకంటే దాస గృహమైన ఐగుప్తు బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించారు. అరణ్య ప్రయాణములో ఆశ్చర్య కార్యాలు చేశారు. మేము నడిచిన మార్గమంతటిలో మీరు మాకు తోడై ఉన్నారు. కనుక మేము మిమ్మల్నే సేవిస్తాం, మిమ్మల్నే వెంబడిస్తాం, మిమ్మల్ని ఆరాధిస్తాం. తీర్మానం చేయండి. చేతుల పైకి ఎత్తండి, నోళ్ళు తెరవండి, స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ప్రభువా మీకు స్తోత్రమయ్యా, మిమ్మల్ని సేవించే ఆ గొప్ప తీర్మానం, ఆ భాగ్యం మాకు అనుగ్రహించండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి చెప్పండి చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. నా పైకి రా, చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. తన ఇంటి వారందరితో కూడా దేవుణ్ణి సేవిస్తున్నాడు. అవునయ్యా, ఆయన వెంబడిస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం. బహు ధర్మం చేస్తున్నాడు. అవును తండ్రి, ఆయన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అవునయ్యా, ఈ లోకంలో జ్ఞాపకం ఉండాలనుకోవద్దు, స్తోత్రం. దేవునికి జ్ఞాపకం ఉండాలని కోరుకో. నీవు నీ ధర్మ కార్యాలు, నీవు చేసే యాగము దేవునికి జ్ఞాపకంగా ఉండాలని కోరుకో. కోరుకొని ప్రార్థన యందు పట్టుదల. అవునయ్యా, జారిపోతున్నావేమో, విశ్వాస జీవితంలో జారిపోతున్నావేమో, పట్టుదల కలిగి ఉండు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. స్తోత్రం. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా ఏ అపాయము నా గుడారం సమీపించనీయక
ఏ అపాయము నా గుడారం సమీపించనియక నా మార్గం అన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో కృపామయుడా నీలో నివసింపచేసినందునా ఇదిగో స్తుతుల మరి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అందరూ ఉత్సాహముగా చప్పట్లు కొడుతూ ఈ మొదటి రాత్రి సభలో ఆత్మస్వరూపుడుగా మనతో మాట్లాడాడు. ఆ మాటలను బట్టి యేసయ్యా నిన్నే నేను సేవిస్తానయ్యా, నేను వెంబడిస్తానయ్యా, వెలుగులోనికి నన్ను పిలచిన వెలుగులోనికి రాజవంశములో యాజకత్వం చేసేదను, రాజవంశములో యాజకత్వం చేసేదను. సాక్షాత్ నివసింపచేసినందునా ఇదిగో నస్తుతులు నీలో నివసింపచేసినందునా ఇదిగో నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, ఆత్మ ఫలము ఫలించుట కొరకు నాపై నాదుగా ఆత్మవర్షం కుమారించు, నాపై నాదుగా ఆత్మవర్షము కుమారించు. నీలో నిలచి ఆత్మ ఫలము ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలము ఫలించుట కొరకు నాపై నాదుగా ఆత్మవర్షం కుమారించు, నాపై నాదుగా ఆత్మవర్షం కుమారించు, ఆత్మవర్షం కుమారించు, ఆత్మవర్షం కుమారించు, ఆత్మవర్షం కుమారించు, ఆత్మవర్షం కుమారించు, ఆత్మవర్షం కుమారించు, ఆత్మవర్షం కుమారించు నాపై నాదుగా ఆత్మవర్షం కుమారించు, ఆత్మవర్షం కుమారించు నాపై నాదుగా ఆత్మవర్షం కుమారించు, 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 ఆత్మవర్షం కుమారించు నాపై నాపై
పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్, 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 ఆమేన్. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకం రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. చేతులు ఊపుతా ఆయన్ని స్తుతిద్దాం. స్తోత్రం. రెండు చేతులు ఊపుతా గట్టిగా గట్టిగా. ప్రభువా, మేమును మా ఇంటి వారు మిమ్మల్నే సేవిస్తాం. ఎందుకంటే పాపపు బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించా. మిమ్మల్ని వెంబడిస్తామయ్యా. మా కుటుంబంతో సహా ఎందు భయభక్తులు కలిగి నడిపించబడు తీర్మానిస్తున్నామని దేవుని సన్నిధిలో తీర్మానించాం. దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి మొదటి రోజు మీ సన్నిధికి చేరి వచ్చినటువంటి మీ ప్రజలను మీ దయగల హస్తానికి సమర్పించి, ఈ రాత్రి మీరు మాట్లాడినటువంటి మీ మాటలు వారి హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అననుకూలమైనటువంటి వాతావరణంలో సిగ్గుపరచక మిమ్మల్ని సేవించే ప్రజలను, మిమ్మల్ని వెంబడించే వారిని ఘనపరిచే దేవుడు గనుక ఇట్టి అవకాశాన్ని మీ దాసుడికి, ఈ పరిచర్యకు మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ మొదటి రోజు మీ పాద సన్నిధికి వచ్చిన మీ ప్రజలను ఆశీర్వదించండి. మిమ్మల్ని సేవించేవారుగా, బహు దీవెనలు పొందేవారుగా చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఈ సభలు ఈ రీతిగా ఏర్పాటు చేసి జరిగిస్తున్నటువంటి మీ దాసుడిని, ఈ పరిచర్యను బహుగా దీవించమని వేడుకొనుచున్నాను. రేపు ఎల్లుండి జరగబోతున్నటువంటి సభలు మరింత మహిమకరంగా, అనేక ప్రజలకు దీవెనకరంగా మీరు మార్చండి. మీ పక్షమును నిలబడబోతున్న మీ దాసులను బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి. సమస్తము మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఈ పరిచర్యకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకొనుచున్నాం. చేరువచ్చిన ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ తిమ్మాపురం, నూజెండ్ల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచర్యలను మీరు బహుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. విస్తారమైన మీ కృపను అనుగ్రహించండి. మీ కొరకు యాగమై త్యాగమై నడిపించబడుతున్న సేవకులకు మీ విశేషమైన కృపను అనుగ్రహించి బలపరచండి. మరోసారి చేరి వచ్చిన మీ ప్రజలను, మీ సభలను మీ కృప హస్తానికి సమర్పిస్తూ మీరు ఆశీర్వదించి మీ నామాన్ని కనపరుచుకోమని, అలాగే ప్రభు చివరి రోజు మా మధ్యలోకి రాబోతున్నటువంటి మీ దాసులను పశానం జయకుమార్ గారిని క్షేమంగా తీసుకురమ్మని, అనేక ప్రజలకు దీవెనకరంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తుండగా కార్యాలు జరిగించండి. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం చేరి వచ్చిన మనందరికీ, జరుగుతున్నటువంటి ఈ హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ సువార్త స్వస్థత సభలకు నడిపిస్తున్న దేవుని సేవకులకు, వాక్యం చెప్తున్న దేవుని సేవకులకు, దేవుని పరిచర్యలన్నిటికీ దేవుని కృప తోడయుండి
మహిమకరంగా జరిగించునుగాక. ఆమేన్ చెప్తాం గట్టిగా, చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొంచెం శబ్దం గట్టిగా పెంచండి, ఇంకా గట్టిగా, ఇంకా హుషారుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ మొదటి రాత్రి సభలు ముగించబడింది. మీ అందరికీ ఇప్పటి వరకు చక్కగా ఆత్మీయ సమృద్ధిగా వాక్య సందేశాన్ని దైవజనుల ద్వారా మనం విన్నాము. మరి దైవజనులు కూడా మన మధ్యలోనికి వచ్చి చక్కగా వాక్యాన్ని ప్రకటించిన మన ఆత్మీయ దైవజనులు బ్రదర్ సాల్మన్ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ రాత్రి మొదటి సభకు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మొదటిగా మరి చక్కగా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా చక్కగా మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి ఒకసారి కృతజ్ఞత కలిగి అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెం మరొకసారి చెప్పండి హల్లెలూయా. రేపు రాత్రి 3వ రోజు రాత్రి కూడా సభలు జరగాలని మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు రేపు ప్రార్థన చేయండి, ఎల్లుండి ప్రార్థన చేయండి. రేపు ఉదయకాల సమయంలో సరిగ్గా 10 గంటలకి మన ప్రార్థన మందిరంలో ఉదయకాలపు ప్రార్థన కూడిక సిద్ధపరుస్తూ ఉన్నాము. మరి రేపు రాత్రి 2వ రాత్రి సభకు ఇంకా మీరే కాక బంధువులు ఇంకా అనేక ప్రాంతాల నుండి మరి ప్రజలకు తెలియజేయండి చక్కగా సభలు జరుగుతున్నాయని. అన్నిటికంటే ప్రాముఖ్యముగా చివరి రాత్రి సభలో మరి మనము ఊహించము అంటే మన ప్రాంతానికి వస్తారని ఊహించము. కానీ ప్రభు చక్కగా మన సాహసాన్ని బట్టి దైవజనుల ద్వారా మరి పాస్టర్ ఆనంద్ జయకుమార్ గారు వస్తూ ఉన్నారు. మరి ఆ సేవకుల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పెద్ద తెలియజేస్తూ మాటలు ముగిస్తూ మీ అందరి కొరకు